ప్రేమైన నా శ్రేయోభిలాషులకి నమస్తే. నేను బుడ్డల బుడ్డమ్మని. ఓకే, నేను ఇలా పప్పు మామిడికాయ చేస్తాను. చూడండి. ఇప్పుడు ఎట్టేస్తున్నాడు. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకున్నానండి. పచ్చిమిరకాయలు ఒక 5-6, ఇంకా కరివేపాకు కరివేపాకు 4 గ్రాములు. ఓకే, వెల్లుల్లి, అల్లం వేయకూడదండి. ఇందులోనే అల్లం దీనికి చూపించు. వెల్లుల్లి అండి, నా ఫ్రెండ్ ఇది నాకు గిఫ్ట్ ఇచ్చిందండి. నా ఫ్రెండ్ కామేశ్వర్ అని క్లాస్మేట్, చిన్నప్పటి నుండి మేము క్లాస్మేట్స్. నాకు గిఫ్ట్ చేసింది. నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం. మటన్ చేశాను, కాకపోతే ఇవాళ గురువారం మేము తినము. మా అల్లుడు మా కూతురు పెద్ద పాప వచ్చింది వైజాగ్ నుంచి, వాళ్ళకి భోజనాన్ని చెప్పాను. బాగుంటుంది. నా చేతితో ఏదో ఉన్నా చాలా టేస్ట్గా ఉంటుంది తెలుసండి ఫ్రెండ్స్. నేను ఎలగెలగా వండేసి ఇంకా గొప్ప రుచిగా ఉంటుంది అనమాట. ఖరాబ్ అయిపోయిందండో ఇది మామిడికాయ. మా పందేయండి తప్పేలు గట్ర బాగా దోమదండి. కాకపోతే నాకు ఒళ్ళు బరువు నీట్గా ఉంది, కాకపోతే ఇంకా తెల్లగా నీట్గా తోమవచ్చు. కాకపోతే తను చెయ్యదు, ఏం చెయ్యాలి మరి ఇంకంతే. ఇవి మా చెట్లో రాలేయండి, చూపించరు నన్ను. ఇదిగో ఒక చెట్లో గోల్డెన్ కాయలు ఉన్నాయండి, రాలే మన గాలికి. ఇక్కడ మన పాము కూడా వచ్చిందండి, వైట్ కలర్ది, ఎంత పెద్దది. పప్పు మామిడికాయ చేసేటప్పుడు టమాటా వేయకపోతే బాగుంటుంది. టమాటాలు వేస్తే దాని టేస్ట్ వేరేగా వస్తుంది. ఈ పప్పు మామిడికాయలను కేవలం ఈ విధంగా చేసుకుంటే ఒక్క ముద్ద దగ్గర ఇంకా 4 ముద్దలు వెళ్ళిపోతాయండి. మా పిల్లలు అయితే అడుగుతారు, ఎప్పుడెప్పుడు ఓపిక ఉండదు కదండి చెయ్యని అంటారు. కాకపోతే నాకు అనిపిస్తుంది ఒక అరగంట నిల్చోనంటే సూపర్గా ఉండేసి మా పిల్లలకు పెట్టేవచ్చు కదా అనుకోని. ఇవన్నీ నువ్వు చెయ్యాలని నాకు ఉండదండి. కాకపోతే మా బాబు వాడి కదా మమ్మీ చేద్దాం అంటాడు. ఏదో వాడి ఇష్టం, నేను కాదనిలేక సరేనన్నా చెయ్యు అని చెప్పుకుంటాను, స్టార్ట్ చేయనన్నా అని. కాకపోతే ఓపిక ఉండదండి నాకు. నా వయసు అండి 46 సంవత్సరాలండి. నాకు 3 పిల్లలు. దీంట్లో ఆ టెంక పాలం చేస్తే పిల్లలు అందరూ దెబ్బలాడుకుంటారు, మమ్మీ కావాలని.
కానీ 3 కాయలు వేసేస్తాం అనుకో 3 ట్యాంకుల కోసము పుల్ల అయిపోతుంది పప్పు తినలేము. నాకు ఎక్కువ మాట్లాడడం రాదండి, ఏదో మా ఇంట్లో ఉన్నోళ్ళతో మాట్లాడినట్టుగా ఆడేసుకుంటాను నేను. ఎవరైనా చూస్తారా? చూసేదేటో లైక్స్ గీక్స్ అంటారు కదా, చెయ్యండి. అంత టైం ఎవరికి ఉంటుందో ఉండదండి. ఇది పుచ్చిపోయిందండి. ఇది కాకపోతే ఇది కట్టమిట్టగా ఉంటుంది కదా, ఒక టేస్ట్గా ఉంటుందండి. ఇది మా ఇంటి చాలు. దీంట్లో ఏం చేస్తానంటే ఈ బయటకి ఇచ్చింది కదా, ఇవి పెట్టేస్తూ ఉంటాను. కొంచెం ధనియా గుండ వేయాలండి. కొంచెం పసుపు, కారం వేయకపోతే బెస్ట్, తర్వాత చూద్దాం కారం సంగతి. ఉప్పు వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ పప్పు ఉడకబెట్టిన దాంట్లో వేసి ఉన్నాను కదా, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. చాలకపోతే మళ్ళీ చూసుకోవచ్చు. కొంచెం వేసుకుంటాను. చెయ్యి తెగిపోయింది కదండి, ఉప్పు తగిలితే మంట పెడుతుందండి. పచ్చిపసుపు అండి చాలా మెడిసిన్ తెలుసండి. ఎక్కడ ఏమైనా నుసలు గట్టరు అవుతాయి కదండి, పొక్కులు గట్టరను, అన్నిటికీ చాలా పని చేస్తుంది. ఇంకా మగ్గన వెళ్ళండి.